ప్రస్తుతం మీకు ఇక్కడ మాకు తెలిసిన సమాచారం ప్రకారం తెనాలిలో మిమ్మల్ని ముద్దుగా శివన్న అని పిలుచుకుంటారు, మమ్మల్ని కూడా శివన్న అని పిలవమంటారా? దాంతోపాటు ఇంకోటి కూడా పిలుస్తారు, ఇంకోటి శివన్న లోకల్. శివన్న లోకల్, ఎస్, శివన్న లోకల్ అని కూడా చెప్పి పిలుస్తుంటారు. ఏంటి అసలు ఈ శివన్న ఏంటి? అసలు ఎమ్మెల్యే గారిని శివన్న అని ఒక ముద్దుగా లేకపోతే ఆప్యాయంగా పిలుచుకోవడానికి కారణాలు ఏంటి అసలు ఇక్కడ? అంటే జనంతో పబ్లిక్ నన్ను ఓన్ చేసుకోవటం, నేను పబ్లిక్ని ఓన్ చేసుకోవటం. ఓకే. సో స్థానికుడిని, ఇదే ప్రాంతం నుంచి మా నాన్న కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశాడు. అలాగే నేను. సో ప్రజలు మా నాన్న, నేను, నన్ను ప్రజలు ఓన్ చేసుకున్న విధానం, నేను ప్రజలను ఓన్ చేసుకునేది. ఎక్కడో కూడా రాజకీయాల్లో నాకు ఆ తారతమ్యాలు లేకుండా మేమందరం కలిసి, సో వాళ్ళ ప్రతి కుటుంబంలో ప్రతి ఫంక్షను మంచి అయినా చెడు అయినా నన్ను కోరుకున్నారు, నేను అలాగే ఉంటాను. అంటే ఎమ్మెల్యే అనేది ఒక హోదా, శాసనసభ్యుడు అనేది ఒక హోదా, కానీ ఆ హోదాని కూడా పక్కన పెట్టేసి ఒక చిన్న నిరుపేదలో కూడా శివన్నని ఆప్యాయంగా పిలుచుకుంటూ మీ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యను ప్రత్యక్షంగా చెప్పుకోవడం అనేది కూడా ఇక్కడ ప్రత్యక్షంగా జరుగుతున్న సిచ్యువేషన్ అని చెప్తున్నారు ఇక్కడ. అవును, నేను 24 hours ATM, ఎనీ టైం ఎమ్మెల్యే. ఓకే. అసలు ఎక్కడ అంటే ఇంతవరకు మేము వినలేదు. అంటే మా ప్రత్యక్షంగా ఒక చిన్న నిరుపేద కూడా లేకపోతే మీ దగ్గరకు వచ్చేసి వాళ్ళ బాధ చెప్పుకుంటే మీరు ప్రత్యక్షంగా దానికి వెళ్ళి దాన్ని సమస్య తీరే వరకు కూడా అక్కడే కూర్చొని ఉంటారని కూడా చెప్తూ ఉంటారు. ఏంటి ఈ అనురాగాలు, ఈ ఆప్యాయతలు రాజకీయాల్లో ఉండడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. మేము ఇక్కడ తెనాల్లోనే వింటున్నాం. అంటే సహజంగా ఏంటంటే రాజకీయాలు 2 రకాలు. ఒకటి రాజకీయాల్లో విశ్వసనీయత, నమ్మిన సిద్ధాంతం కోసం నమ్ముకున్న ప్రజల కోసం ఓకే నడవటం ఒకటి. 2 ఆయారం గయారం, అవకాశం వచ్చే రాజకీయాల్లో ఉండటం, సంపాదించుకోవటం, వెళ్ళిపోవటం. ఈ రెండింటికి డిఫరెంట్ రాజకీయాలు. ఓకే. నేను నా కుటుంబ నేపథ్యం కానీ నేను కానీ రాజకీయాలని మేము నమ్మిన దానికోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, అట్ ది సేమ్ టైం ప్రజలకి మా వల్ల మేలు చేకూర్చడం కోసం. ప్రజలకి మా వల్ల మేలు చేకూర్చకపోతే ఇంక మేము ఎందుకు రాజకీయాల్లో? అవును, మమ్మల్ని ఏమన్నా అడిగారు ఎందుకు ప్రజలు? కానీ చాలామంది శాసనసభ్యులు కానీ రాజకీయవేత్తలు కానీ ఒక చోట గెలుస్తారు, వేరే చోట ఎక్కడో ఉంటుంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ సిచ్యువేషన్ జరుగుతుంది చాలా నియోజకవర్గాల్లో జరుగుతుంటుంది. కానీ శివన్న లోకల్, ఇక అసలు లోకల్లోనే ఉంటారని చెప్తుంది. అందుకే నేను ఉంటుంది ATM, ఎనీ టైం ఎమ్మెల్యే. రాత్రి సుమారు 12 గంట దాకా, అలాగే తెల్లారి సుమారు 9 దగ్గర నుంచి ఓకే ఎనీ టైం నేను అందుబాటులో ఉంటాను. ఓకే. దాదాపు నియోజకవర్గంలో సంబంధించి 2 లక్షల చిల్లర 64,000 మంది ఓటర్లలో దాదాపు 2 లక్షలకు పైగా ప్రజలు కూడా శివన్నని మీ దగ్గరకు రావడం, మీరు వాళ్ళకి ప్రత్యక్షంగా తెలియడం, వారు మీకు ప్రత్యక్షంగా తెలియడం జరుగుతుందన్న సిచ్యువేషన్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాష్ట్ర పాలన, సంక్షేమ పాలన ఎంతవాటికి చేరవేశారు? ఎన్నిళ్ళకి చేరవేసి ఉంటారు? అంటే ఇక్కడ మనం ఒకటి గమనిస్తే రాజకీయాల్లో ప్రతి పార్టీ చ్యోతి ఎంతో కొంత చేస్తాయి, కానీ మేనిఫెస్టోలో చెప్పిన దాన్ని అమలు చేయటంలో చిత్తశుద్ధితో చేసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ, దాంట్లో అనుమానమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేయటం అది ఒకటైతే, అసలు అమలు చేసే విధానంలో ఆయన తీసుకొచ్చిన మార్పులు అమోఘమైనవి. ఎందుకు అవి అమోఘమైనవి అంటే, గతంలో ఫంక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఫంక్షన్ తీసుకున్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫంక్షన్ తీసుకున్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫంక్షన్ తీసుకున్నారు, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఫంక్షన్ తీసుకున్నారు. కాలమాన పరిస్థితులు బట్టి మారుకుంటూ వచ్చినాయి. ఓకే. ఆ రోజు 50 రూపాయలు అయితే తర్వాత 70 రూపాయలు అవ్వచ్చు, తర్వాత 200 అవ్వచ్చు, తర్వాత 1000 అవ్వచ్చు, తర్వాత 2000 అవ్వచ్చు, ఇవాళ 3000 ఇస్తున్నాం. కానీ ది డే బిగినింగ్ రోజు నుంచి, గవర్నమెంట్ ఏర్పడిన రోజు నుంచి ఆ పెన్షన్దారుడికి డెలివరీ చేసే మెకానిజాన్ని
ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఓకే. ఎలానో తెలుసా? 1వ తారీఖు పొద్దున్నే 6ంటికి వాలంటరీ ఆ ఇంటికి వెళ్ళి ఆ పెన్షన్ దాడి దగ్గరికి వెళ్ళి ఇదిగో అవ్వా నీ పెన్షన్ అన్ని చేతిలో పెడతాం అనేది ఒక నెల కాదు, ఒక రోజు కాదు, 4 సంవత్సరాల 10 నెలల నుంచి ఈ రోజుకి కూడా 1వ తారీఖు పొద్దున్నే పెన్షన్దారుడి ఇంటికి వెళ్ళి వాలంటరీ వెళ్ళి 3,000 రూపాయలు చేతిలో పెడతామని. ఇది భారతదేశ రాజకీయ చరిత్రలో, ప్రజాస్వామ్య దేశ చరిత్రలోనే ఇది అరుదైన రికార్డు.